Hey guys, good morning. Welcome back to the new video. Look at this babe. దీన్ని వాష్ చేయాలి, చూడండి అలా అయిపోయింది. తీసి కూడా చాలా రోజులు అయిపోతుంది. ఇప్పుడు కొంచెం పని పడింది బయటికి వెళ్ళేది, సో అందుకని మళ్ళీ తీసా అనమాట. సో మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది ఒక సస్పెన్సే. ప్రతి బ్లాగ్లో అంతే, ముందే చెప్పేస్తే మనం ఎటు వెళ్తున్నాం ఏంటని అంత మంచిగా అనిపించదు కదా. సో అందుకని వెళ్ళిన తర్వాత సర్ప్రైజ్గా ఫీల్ అవుతాం, దట్ ఈస్ బెస్ట్. చెప్పడం మర్చిపోయాను, బైక్ ఇప్పుడు సెకండ్ సర్వీస్ కూడా దగ్గరకు వచ్చేసింది. రీడింగ్ మాత్రం అంత ఎక్కువ తిరగలేదు, 3888 తిరిగింది. సెకండ్ సర్వీస్ వచ్చేటప్పటికి 5000 వరకు తిరగాలన్నమాట, ఇంకా 1000 పైనే ఉంది. కానీ వెనకాల బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయాయి అనమాట, అవి చేంజ్ చేయాలి. లాస్ట్ టైం నేను బైక్ ఒక ప్రాబ్లం వచ్చిందని చెప్పి రేడియేటర్ ఫ్యాన్ది చూపించడానికి వెళ్ళినప్పుడే వాళ్ళు చెప్పారు కొంచెం బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోయాయి, ఇంకా కొంచెం వరకే ఉన్నాయి, ఒక ఎంతవరకు తిరుగుతాయి, ఒక 500 కిలోమీటర్స్ ఎంత తిరుగుతాయని చెప్పారు వాళ్ళు. నేను దానికన్నా ఎక్కువే తిప్పినట్టున్నా బైక్ని. సెకండ్ సర్వీస్ కన్నా ముందే బ్రేక్ ప్యాడ్స్ మార్చాలేమో అన్న డౌట్ వస్తుంది. సెకండ్ సర్వీస్కి ఎంత కాదనుకున్నా 1000 పైనే అవుతుంది. ట్విస్ట్ ఏంటంటే నేను ఫస్ట్ సర్వీసే ఇంకా అప్లోడ్ చేయలేదన్నమాట వీడియో, ఇప్పుడు సెకండ్ సర్వీస్కి వచ్చేసింది. నేను ఏమనుకుంటున్నానంటే ఫస్ట్ అండ్ సెకండ్ సర్వీస్ కూడా ఒకే వీడియోలో వచ్చేలా పెట్టేద్దాం అనుకుంటున్నాను. మీకు కూడా ఒకటి అర్థమవుతుంది కదా, ఫస్ట్ సర్వీస్కి ఎంత అవుతుందో సెకండ్ సర్వీస్కి ఎంత అవుతుందని. ఆ విధంగా థింక్ చేస్తున్నాను. మరి నా వాయిస్ అంతా బాగా రావట్లేదు ఎందుకంటే నాకు కొంచెం ఫీవరిష్గా ఉంది, అండ్ అలాగే నాకు ఫుల్ కోల్డ్ అనమాట. సో అందుకని ఇంకా వాయిస్ కొంచెం మంచిగా రావట్లేదు. మనం ఎటు వెళ్తున్నామో గెస్ చేయండి కామెంట్ సెక్షన్లో. అందరికి తెలియకపోవచ్చు ఇది ఎటు వెళ్తుందో ఏంటని. మస్ట్ బి కమింగ్. వెనకాల వాళ్ళు ఇంకా రావట్లేదు, వాళ్ళ కోసం నేను చాలా స్లోగా వెళ్తున్నాను, కానీ ఇంకా రావట్లేదు వాళ్ళు. ఫుల్ కోల్డ్ అయిపోయిందనమాట, నా మాటలు అంతా బాగా రావట్లేదు. మనం ఈ దారి ఎక్కడ కనెక్ట్ అవుతుందో చెప్పగలుగుతారా కామెంట్ సెక్షన్లో? మీరు కామెంట్ చేసి. బైక్ని ఇలా ఫన్ రైడ్ చేయడం అంటే మస్తు అనిపిస్తుంది అనమాట. దీంట్లో పవర్ చాలా ఎక్కువ ఉంటుంది, 150 cc అనే అంటారు, కానీ పవర్ మాత్రం బాగా ఎక్కువ ఉంటుంది అనమాట. 18 ఎంతో bhp పవర్ ఉంటుంది అనమాట దీంట్లో. అరే సిగ్నల్ పడిపోయింది నేను ఇంకా సిగ్నల్ దాటేయాలనుకుని ఫాస్ట్గా వచ్చా, కాకపోతే సిగ్నల్ పడిపోయింది. ఈ ట్రాఫిక్లో మేనేజ్ చేయాలంటే పెద్ద తలనొప్పి, ఎందుకు చెప్పాలా. దీనికి రేడియేటర్ ఫ్యాన్ ఉంటుంది కదా, ఇలా స్లోగా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇంజన్ హీట్ అయిపోతుంది. ఇంజన్ హీట్ అయినప్పుడు రేడియేటర్ ఫ్యాన్ తిరుగుతుంది, ఈయన ఒక జెట్ సౌండ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోవాలి. లేన్ మారిన ప్రతిసారి ఇండికేటర్స్ యూజ్ చేసుకోండి. చెక్
చెక్ చెక్. ఈ మైక్ బయటకు వచ్చేస్తుంది, అతను కనబడుతుందా? ఈ మైక్ ఇలా బయటకు వచ్చేస్తుంది. దానివల్ల గ్లాస్ దింపినప్పుడు మైక్ వైర్ కట్ అయిపోద్దని భయం అవుతుంది అనమాట. సో మళ్ళీ మనం స్టార్ట్ చేసాం. మేము ముగ్గురం కలిసి వేరే సైడ్ వెళ్తాం అనమాట. అక్కడ కొంచెం వర్క్ ఉంది. నేను ఏం చేస్తుంటానో ఏంటనేది సస్పెన్స్ అనమాట. ఇంకా నేనేం చెప్పాలనుకోవట్లేదు. ప్రీవియస్గా వర్క్ చేసే దాంట్లో అయితే నేను మానేశాను. ఇప్పుడు ఇంకొక వర్క్ స్టార్ట్ చేశా. సో అటు వెళ్తున్నాం అనమాట ముగ్గురం కలిసి. ఇప్పుడు టైం అరౌండ్ 11 అలా అవుతుంది అనుకుంటా. 11:30, 12 దగ్గర అవుతుంది. నేను ఇంకా టిఫిన్ తినలేదు. దారిలో ఎక్కడైనా కొంచెం బ్రేక్ఫాస్ట్ చేయాలి. నేను ఏదో చేద్దాం అనుకున్నా ఈరోజు వ్లాగ్, కాకపోతే బ్రేక్ఫాస్ట్ అయ్యేలా ఉంది. ఇలాంటి రోడ్లు వెళ్ళినప్పుడు ఎంటీకి ఈజీగా పంచర్స్ అవుతున్నాయి. టైర్లు చాలా సున్నితంగా ఉన్నాయన్నమాట. మరి ఏమైందిరా? అయ్యా, యాక్సిడెంట్ అయింది. ఇక్కడ అడ్డుకుని పడిపోయారు అనుకుంటా నాకు తెలిసి. అంబులెన్స్ కూడా ఎట్లా వచ్చింది. యాక్చువల్గా అంబులెన్స్ అయితే ఇటే వెళ్తుంది అనమాట. వీళ్ళని చూడగానే ఇక్కడ చిన్న యాక్సిడెంటే, పెద్దగా మేజర్ ఇంజరీస్ ఏం కాలేదనుకుంటున్నా. చిన్న యాక్సిడెంటే అది, మేజర్గా ఏం జరగలేదు. జస్ట్ స్కూటీ స్కిడ్ అయి పడ్డారు అంతే. మనకైతే కొంచెం బిజీ షెడ్యూల్ ఉన్నాం కాబట్టి అది నేను రికార్డ్ చేయలేకపోయాను. భయపడుతూ నడపకూడదు బండి నడుపుతున్నప్పుడు. వాళ్ళు కొంచెం లేడీస్ ఎలా అంటే అలాగే నడుపుతారు. పడిపోతామేమో అన్న భయం వచ్చినప్పుడే పడతారనమాట. ఏంటది ఏంటవి? కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరకు వచ్చేటప్పటికి నా గోప్రో మైక్ వర్క్ చేయడం ఆగిపోయిందనమాట. అందుకని వాయిస్ రికార్డ్ చేయాల్సి వస్తుంది, వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మళ్ళీ. ఇక్కడ ఏం జరుగుతుందంటే సెక్యూరిటీ నా కెమెరా చూసి అడుగుతున్నాడు అనమాట ఏంటిదని. మా కొత్త ఆఫీస్ దగ్గర శ్రీకాంత్ చెప్తున్నాడు వాడికి యూట్యూబ్ ఛానల్ ఉందని. సో దాని గురించి చెప్పాను అనమాట. వాళ్ళ మొహంలో హ్యాపీనెస్ చూడండి. నా ఛానల్ చెప్పమని చెప్పారు. నా ఛానల్ గురించి చూపించాను వాళ్ళకి. వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్నారు, లైక్ చేయమని చెప్పారు. అండ్ ఇక్కడతో వీడియో అయితే ఆపేస్తున్నాను గైస్. ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఇంతవరకు నా వ్లాగ్ చూసినట్టయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చుంటే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.